ఈ రోజు చిత్తూరు జిల్లా అఖిల భారత యాదవ్ మహాసంఘం మొదట మహాసభని ఇక్కడ నిర్వహిస్తున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పటిష్టమైనటువంటి అఖిల భారత యాదవ్ మహాసంఘం ఇంతవరకు చిత్తూరు జిల్లాలో నిర్మితం కాబడలేదు. ఈ రోజు అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో నిర్వహించి దీనికి జిల్లా అధ్యక్షులుగా నవీన్ యాదవ్ గారిని నియమించడం జరిగింది. ఆయనతో పాటు పటిష్టమైనటువంటి మహిళా కార్యవర్గాన్ని అలాగే జిల్లా కార్యవర్గాన్ని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షులైనటువంటి ముస్గాన్ లక్ష్మయ్య అనేటువంటి నేను, అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి గంగయ్య యాదవ్ గారు, చిత్తూరు జిల్లా నాయకత్వంతో మమేకమై అనేక రోజులుగా పనిచేసేటటువంటి గోపి యాదవ్ గారు, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండేటటువంటి గోపి యాదవ్ గారు హాజరయ్యారు. అలాగే గాయత్రి యాదవ్ గారు రాయలసీమ జోన్ మహిళా అధ్యక్షురాలుగా కూడా ఆమె ఉన్నారు. అలాగే తిరుపతి జిల్లా అధ్యక్షులైనటువంటి వాసు యాదవ్ గారు, అలాగే కడప జిల్లా అధ్యక్షులైనటువంటి రెడ్డి యాదవ్ గారు, అన్నమయ్య జిల్లా అధ్యక్షులైనటువంటి రమేష్ యాదవ్ గారు, అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి పాలమంతల సుబ్బు యాదవ్ గారు, అలాగే రాష్ట్ర నాయకులైనటువంటి చిన్ని యాదవ్ గారు, ఇక అనేక మంది కుమారమ్మ గారు, అలాగే పవిత్ర యాదవ్ గారు, రాణి యాదవ్ గారు, ఇక రాష్ట్ర మాకు అత్యంత ముఖ్యమైనటువంటి మీడియా విభాగానికి సంబంధించినటువంటి ప్రచార కార్యదర్శి అయినటువంటి మన ముండ్రాజయ్య యాదవ్ గారు, ఇక అనేక మంది మహాసభకి హాజరయ్యారు. ఈ మహాసభ అత్యంత వైభవంగా జరిగింది. భవిష్యత్తులో యాదవులు ఎదుర్కోబోయేటటువంటి అనేక సమస్యల మీద చర్చించి భవిష్యత్తులో పోరాటం చేసేదానికి సమాయత్తమవుతామని చెప్పేసి ఈ సభ ద్వారా తెలియజేస్తుంది. థాంక్యూ.